జనవరి మెయిన్స్ కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో నన్ను గుర్తుపెట్టుకోండి, మీ ఫస్ట్ టార్గెట్ ఎన్ఐటీ ఉండాలి. ఎన్ఐటీ తర్వాతనే ఐఐటీ టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు జనవరి అటెంప్ట్ లో బాగా పర్ఫామ్ చేశారు, మంచి పర్సెంటేజ్ వచ్చింది, ఒక ఎన్ఐటీ మీ చేతిలో ఉంటుంది. సో దట్ ఒక మంచి కాలేజ్ మీ చేతిలో ఉంది అని డిసైడ్ అయ్యాక ఇంకా పీస్ఫుల్ గా అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఆర్ పీస్ఫుల్ గా మీరు ఆ తర్వాత బోర్డ్స్ కన్నా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్, అసలు 2023, 2024, 2025 లో ఎంతమంది జేఈ మెయిన్స్ కి అపియర్ అయ్యారు అంటే 2023 11 lakhs చేంజ్, 2024 14 lakhs చేంజ్, 2025 14,75,000 చేంజ్. అండ్ ఎంతమంది జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయ్యారమ్మా అంటే 2,51,000 చేంజ్, 2,50,000, 2,50,000 ఇంతమందే మనకి క్వాలిఫై అయ్యారు. అండ్ మనకి ఎన్ఐటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇవమ్మా టోటల్ ఎన్ఐటీస్ మనకి ఇండియాలో ఉన్న ఎన్ఐటీస్. అండ్ ఇవి మీకు ఆర్డర్ లో ఉన్నాయి, లైక్ టాప్ ప్రియారిటీ. ఫస్ట్ టాప్ ఎన్ఐటీస్ ఎన్ఐటి తిరుచి, నెక్స్ట్ ఎన్ఐటి జలంధర్, నెక్స్ట్ ఎన్ఐటి మణిపూర్. ఇది మీకు ఆర్డర్. ఇవి మీకు ఎన్ఐ తీసుకున్న ఆర్డర్ 1 2 3 4 5 6 7 8 ఇలా ఆర్డరింగ్ లో మీకు ఇది ఎన్ఐ తీసుకున్న లిస్ట్. మరి లాస్ట్ ఇయర్ ఎన్ఐటీస్ కి కట్ ఆఫ్ ఎలా వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ దాని బిఫోర్ ఇయర్ అనాలిసిస్ ని బట్టి చెప్పింది ఏంటంటే అమ్మ ఈ ఇయర్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు లైక్ 2026 లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇఫ్ యూ వాంట్ సిఎస్సి ఇన్ ఎన్ఐటి టైర్ 1 గానీ టైర్ 2 గానీ టైర్ 3 కాలేజెస్ లో గానీ ఎన్ఐటి కావాలి, సిఎస్సి కావాలి ఎన్ఐటి లో అంటే మినిమం 200 to 260 రావాలి. టైర్ 2 కాలేజ్ 170 to 210, టైర్ 3 160 to 210. అండ్ ఇది లోకల్ రిజర్వేషన్ అదంతా పోను మీకు ఈ స్కోర్ రావాలి. నెక్స్ట్ సిమిలర్లీ ఏదో ఒక బ్రాంచ్ మాకు సిఎస్సి కాదు, ఏదో ఒక బ్రాంచ్ పర్లేదు, ఎన్ఐటి వస్తే చాలు అంటే మినిమం ఇఫ్ యూ కెన్ స్కోర్ 140 అవుట్ ఆఫ్ 300 మీరు 140 వరకు స్కోర్ చేయగలిగితే మీకు ఎన్ఐటి లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సిమిలర్లీ ఇలానే ట్రిపుల్ ఐటీస్ కట్ ఆఫ్ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.